ఇలాంటి సేద్యం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సో ఇరు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఫ్లోరికల్చర్ ఫార్మర్ని. సో ఎక్కడైతే అధునాతన ఫ్లవర్స్ ఇక్కడ పండదనే ఫ్లవర్ పండించి చూపించి భారతదేశంలో మా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేది మా కాన్సెప్ట్. ఈ లీవ్స్ కూడా రైతుకి డబ్బులు చేసి రోజు 4 ఆకులు తింటే ఆ డెఫిషియన్సీ అంతా ఏమి ఇప్పటివరకు ఈ చెట్టు నాటిన తర్వాత 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కూడా లేకుండా దిస్ ఈజ్ లేడీ హెల్కోని అంటాం. ఈ ఒక్క ఫ్లవరే పెటల్ విత్ పువ్వుతోటి ఆకు వచ్చేది ఇది ఒక్కటే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 29 మెంబర్స్ లేడీస్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, జెంట్స్లో 95 మెంబర్స్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ మంత్లీ ఒక స్పూన్ అంతా తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ కూడా రంజాన్ సీజన్లో చూశారు కెమికల్ మెహందీ పెట్టుకుని అందరికి హిచ్చింగ్ వచ్చి అందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా కూడా పోవాలనేది ఒక 1 మంత్కు వాళ్ళకు కావాల్సిన. ఇక్కడ ఏవి షో కోసం అయితే ఉండవు, ఎందుకంటే మేము రైతం కాబట్టి. మామూలుగా ఈ అల్లు అర్జున్ కానీ లేదా సల్మాన్ ఖాన్ సిస్టర్ పలకనమ్మ ప్యాలెస్లో పెళ్ళైనప్పుడు అలా ఉన్నప్పుడు కూడా మేము ఇతర దేశాల నుంచి ఏవేవో ఫ్లవర్స్ తెప్పించినామంటారు. ఒక 100 C విటమిన్ ట్యాబ్లెట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే కర్రీ. ఇక్కడికి వచ్చి ఎవరు ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. విలేజ్ కాన్సెప్ట్ మెథడ్కి నేచురల్ ఫార్మింగ్లో 3 కోటి దేవతలు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్మ్ హౌస్ కల్చర్, ఇట్ ఈస్ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లామేట్ మండలం తారామతి గ్రామం సమీపంలో ఉన్నాం. గుడివాడ నాగరత్నం నాయుడు ఫామ్ అంటే అందరికీ తెలుసు, అది విశ్వవ్యాప్తం. 167 దేశాలకు సంబంధించిన రైతులకు ఆయన సుపరిచితులు. రాష్ట్రంలో దేశంలో ఎందరికో ఆదర్శనీయులు. ప్రయోగాత్మక ప్రయోజనాత్మక రైతు. అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండే సేద్యాన్ని చాటి చెప్పిన రైతు. దేశంలోని వివిధ శీతోష్ణ ప్రాంతాలలో పండే పంటలన్నీ ఒకే చోట చూపిస్తున్న రైతు. వారి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఇలాంటి సేద్యం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? వ్యవసాయంతో రైతుకు కావాల్సింది మా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేది మా కాన్సెప్ట్. రైతు అనేవాడు ప్రతిదీ తన పొలంలో తను పండించుకోవాలనేది మా కాన్సెప్ట్. ఇప్పుడు ఇది చీపురు, మనం ప్లాస్టిక్ ట్యూబ్లో దీని ఫ్లవర్స్ వస్తాయి. ఒక్కొక్క ఫ్లవర్ ఒక 4 కాడలు కట్ చేసి ప్లాస్టిక్ ట్యూబ్లు వేస్తే చీపురు అయిపోతుంది. సో ఇల్లు జిమ్మే చీపురు కట్టకాడ నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయలు ఇప్పుడు చూడండి, ఆ ఎల్లో కోకోనట్ ఉంటుంది. సో మిగతా కోకోనట్లో కూడా మా దగ్గర 4 వెరైటీస్ ఆఫ్ కోకోనట్స్ ఉంటాయి. సో ఏ వెరైటీస్ పేర్లు? కేరళ వెరైటీ ఉంటుంది, తైవాన్ వెరైటీ ఉంటుంది, సో గంగా భవాని ఉంటుంది, గంగబొండ, ఇవన్నీ అనేక రకాలు ఉంటాయి. ఇది బనానా దాదాపు 15 సంవత్సరాలు అయింది బనానా వేసి. దీనిలో నుంచి మీరు చూశారు కదా, మామూలుగా కెమికల్ లేకుండా ఎలా పండించవచ్చు అంటే ఇది 15 సంవత్సరాల నుంచి ఇది బనానా తోట. ఒక గెల తీసుకుంటే మళ్ళీ దాని పిలకలు అట్లాగే వదిలిపెట్టేసేసి దానిలో నుంచే మళ్ళీ పిలకలు తీసుకుంటుంటాం. సో దీనిలో సాయిల్ కూడా మీకు చూపిస్తాను ఎట్లుంటుందంటే బయోమాస్ దీనిలో పైపోయి డిగ్రేడ్ అయిపోయి సాయిల్ ఎన్రిచ్ అయిపోయి ఎట్లుందో. 15 సంవత్సరాలు అయింది బనానా వేసి, దాని నుంచే గెల్ల వస్తుంటాయి. గెల్ల అయిపోయిన దాని సేంద్రియ ఎరువులాగా ఉంది, ఎరువులాగానే దానిలో బయోమాసే. దానికి ఏమి అదనంగా ఏమి జీవామృతం ఘనజీవామృతం కానీ కౌడం కానీ ఏది కూడా వాడకుండా దానిలో బయోమాస్ తోటి దానిలో ఇచ్చి చూడండి. ఇప్పటికి కూడా 15 సంవత్సరాలైనా ఎంత హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. అట్లాగే అన్నీ ప్రతి ఒక్కటి. ఇది ఇల్లు జిమ్మ చీపురు కట్టకాల నుంచి ఇప్పుడు లేడీస్ వస్తారు, మెహందీ కావాలి, మెహందీ కూడా ఇక్కడ గ్రో చేస్తుంటాం. గోరింటాకు ఈరోజు ఇంతకుముందు మాకు 3 సంవత్సరాలకు ముందు చార్మినార్లో మరి రంజాన్ సీజన్లో చూశారు కెమికల్ మెహందీ పెట్టుకుని అందరికి హిచ్చింగ్ వచ్చి అందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి ఇక్కడ అధునాతనంతో కూడుకున్న గోరింటాకు, అది అన్నిటికీ ముళ్ళు ఉంటాయి, దీనికి ముళ్ళు కూడా లేదు. ముళ్ళు లేని గోరింటాకు చాలా రంగులు కూడా పండుతుంది. ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంటుంది, మెహందీ ఫంక్షన్ జరుగుతుంటుంది, బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు మెహందీ ఫంక్షన్కి ఇక్కడ మేము గోరింటాకు కూడా ఇస్తాము. ఇక్కడే గ్రైండ్ చేసి కోన్లో పెట్టుకునేసి మరి
అమ్మాయిలకు అప్లై చేస్తూ ఉంటారు. సో అనేక డిజైన్స్ కూడా వేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిదీ ఏమీ ఇప్పుడేమంటే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి గెస్ట్ రూమ్స్లో కూడా ఉంటాయి. ఒక 12 రూమ్స్ ఉంటాయి. 12 రూమ్స్ 12 రూమ్స్ ఉన్నాయి. ఇది కూడా మొత్తం కాన్సెప్ట్ అంటే ట్రీ హౌస్లో మొత్తం చింతమానమ ఇది చింతమానం బేస్ చేసుకొని కూడా ట్రీ హౌస్ కట్టడం జరిగింది. ఇవన్నీ రూమ్స్. అక్కడ బాల్కనీ లాగా ఉంటుంది, గ్లాస్ తోటి బాల్కనీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడున్న లీవ్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా ఏది షో కోసం పెట్టిన మొక్కలు కావు. ఇది కూడా ప్రతి ఆకు 10 ఆకులు 80 రూపాయలకు అమ్ముతాము. వీటి ప్రత్యేకత ఏంటి? వీటి ప్రత్యేకత ఫ్లవర్ అరేంజ్మెంట్ అప్పుడు. సో ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కింద లీవ్స్ వస్తాయి, మధ్యలో ఫ్లవర్స్ వస్తుంటుంది. ఈ ఆకు కూడా చూడండి ఎలా డిజైన్గా ఉంటుందో. సో దీన్ని కూడా రేర్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్లోరికల్చర్లో పెళ్లి మండపంలో బ్యాక్గ్రౌండ్కి ఉంటాయి, ఇవి వేస్తాం. అట్లాగే ఇది ఉంది. ఇవి కూడా 10 లీవ్స్ 70 రూపీస్ అమ్ముతాం. దీనిలో మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి, అక్కడ దారిలో మళ్ళీ చూపిస్తాను. ఇది ఈ వెరైటీ వచ్చి మధ్యలో ఎల్లో ఉంటుంది, అటు ఇటు గ్రీన్ ఉంటుంది. కొన్నిట్లో అటు ఇటు ఎల్లో ఉండి మధ్యలో గ్రీన్ ఉంటుంది. కొన్నిట్లో అటు ఇటు వైట్ ఉండి మధ్యలో ఎల్లో ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఈ లీవ్స్ కూడా రైతుకి డబ్బులు చేసి తీసుకురావాలి. ఎందుకంటే మాది ఎవ్రీథింగ్ షుడ్ గ్రోస్ అవుట్, నథింగ్ టు కమ్ ఇన్ మై ఫామ్. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. అంటే ప్రతిదీ బయటకు పోయి డబ్బులు సంపాదించుకొచ్చి నాకు ఇవ్వాలి, కానీ బయట నుంచి ఈ పొలంలో ఏం తేవద్దు, ఏం కొనొద్దు. దీన్ని కూడా ఇట్లా పిన్ చేసేసి పెడితే దీంట్లో తర్వాత ఎల్లో తర్వాత వైట్ అటు పెట్టేసినామంటే ఇది కూడా ఫ్లవర్ కన్నా కూడా రేర్ వెరైటీ ఫ్లవర్స్ కన్నా కూడా ఎక్కువ కాస్ట్లీగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది పైకి చూడడానికి కళ్యామాకులా అనిపిస్తుంది, కరివేపాకులా, కానీ కాదు. దీని గురించి సార్ వివరిస్తారు. ఇక్కడ ఎవరున్నారో పెద్ద ఆయన ఉన్నాడు, ఆదిగురు. అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ పొలాన్ని కూడా ఆయనే కాపాడుతూ ఉంటాడు. కాబట్టి పక్కనే మెడిసిన్ వచ్చినోడు నాకు ఎలాంటి సమస్య లేకుండానూ కావాలి, నన్ను ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటాం. సో ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలంటే ఏం కావాలి, ఎప్పుడు ఎలాంటి రోగం రాకూడదు. కాబట్టి సో ఇది కరివేపాకులో ఉండి, ఇట్ ఈస్ నాట్ ఏ కరివేపాకు, ఇది మల్టీవిటమిన్ లీఫ్. ఎక్సెప్ట్ డి విటమిన్ తప్ప మిగతా విటమిన్స్ అన్నీ ఈ లీఫ్లో ఉంటాయి. కాబట్టి రోజు 4 ఆకులు తింటే ఆ డెఫిషియన్సీ అంతా తీరిపోతుంది. సో డి విటమిన్ ఎక్కడి నుంచి, సన్లైట్ నుంచి వస్తుంది. ఎక్సెప్ట్ డి విటమిన్ అన్ని విటమిన్స్ దీనిలో ఉంటాయి. కాబట్టి ఇది మల్టీవిటమిన్ అని దీన్ని అంటాం. సో అందరికి కూడా ఎవరికైనా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ ఆకులు కూడా మేము ఇస్తూ ఉంటాం. సార్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపలేమో ఒక 200 మెంబర్స్ ఏదైనా బర్త్డే ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ కానీ, సో వెడ్డింగ్ యానివర్సరీ ఇవన్నీ చేసుకోవడానికి ఉంటుంది. ఇది నేచురల్గా కుండలతో చేసాం. ఇది ఒక దీనికి ఫ్లవర్స్ అరేంజ్ చేస్తాం. ఇది ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడేమో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేయడానికి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఏది వేస్ట్గా షో కోసం ఉండదు, ప్రతిదీ కూడా ఆర్నమెంటల్లో వస్తుంటాయి. ఇది హిల్కోనియాలో ఒక రకం. ఇది ఆరెంజ్ ఎల్లో కలర్ ఉంటుంది. సో ఇదేమో మే ఫ్లవర్ అంటాం, ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం, వసంతం అంటాం. అటు చూడండి తమలపాకులు చూడండి ఎంత హైట్లో కూడా వెళ్ళాయి. ఇది నేచర్లో చూడండి మీరు తమలపాకు ఏ సైజు ఇంత పెద్దగా కనిపించదు. ఎప్పుడు ఎక్కడైనా మీకు తమలపాకు ఇస్త్రాకులాగా కనిపిస్తుంది. ఇది ఏవి ఇప్పటి వరకు ఈ చెట్టు నాటిన తర్వాత 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కూడా లేకుండా ఇది పండిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో తమలపాక ఇస్త్రాక్ అనే సీరియల్ కూడా రావడం జరిగింది. సో ఈనాళ్ళు అట్లాగే ఇవన్నీ కూడా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇది మే ఫ్లవర్ అంటాం, ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం, వసంతం.
ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఫ్లవర్స్ రావడం లేదు. సో ఇక్కడే ఫంక్షన్ జరిగినప్పుడు మా దగ్గర ఉండే ఫ్లవర్స్ తోటి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, ఇది ఆర్నమెంటల్ రెడ్ జింజర్ అంటాం. ఇవన్నీ హెల్కోనియా ప్యాడ్, హెల్కోనియా హ్యాంగింగ్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ లోపల ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మళ్ళీ కూడా చూపిస్తాను. ఇదంతా మే ఫ్లవర్ అంటాం, ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం, వసంతం అంటాం. ఇది మార్చి ఎండింగ్ నుంచి జూన్ దాకా కూడా ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. మేలో వచ్చేది కాబట్టి మే ఫ్లవర్ వసంతం సీజన్లో ఉంటుంది కాబట్టి వసంతం అంటాం. అది ఫుట్బాల్ సైజులో వస్తుంది, ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం. ఈ మధ్యకాలం కరోనా వచ్చిన తర్వాత మా మనవరాలు దానికి కరోనా ఫ్లవర్ అని పేరు పెట్టింది. కరోనా సింబల్ ఎలా ఉంటుందో అలా ఫుట్బాల్ లాగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇది చిన్న వీళ్ళు రైతు సింబల్ కదా కాబట్టి అక్కడ చిన్న ఫౌంటైన్ పెడితే దానికి క్రీపర్ కూడా అల్లుకొనేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పైన ఇవంతా కూడా మిరియాలు మొన్నట్లాగా బాగా కాసాయి. మిరియాలన్నీ హార్వెస్ట్ చేసేసాము, ఇప్పుడు లేవు. లాస్ట్ వీక్ దాకా కూడా ఉన్నాయి. ఇవంతా మిరియాలు అనమాట. మిరియాలు దాంతో క్రేపర్ వచ్చేసింది. సో ఇది ఎంట్రన్స్. అటు రూమ్స్ పోవాలంటే రూమ్స్ పోవచ్చు, ఇటు ఈ ఫంక్షన్ హాల్కి వెళ్ళవచ్చు. చూడండి, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వే డివైడ్ అయిపోతుంది. అటు ఏమో రూమ్స్ పోవడానికి ఉంటుంది, ఇటేమో ఫంక్షన్ హాల్కి, అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్ హాల్కి రావడం జరుగుతుంటుంది. ఈ మధ్యలో ఆ వీళ్ళతోటి ఒక ఫౌంటైన్ లాగా అరేంజ్ చేసి అది మొత్తం కూడా అల్లుకుపోయింది. ఇవేమో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ 4 కుండీలు ఉంటాయి. ఒక 8 వెరైటీస్ ఆఫ్ లోటస్ కూడా కింద ఉంటుంది. దానిపైన మధ్యలో ఏంటి, ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. మొన్న దాకా చాలా వచ్చాయి. ఈ లైన్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ లోపల ఉంటాయి. అవి ఆ డ్రాగన్ ఫ్రూట్ మొన్న దాకా వచ్చాయి, ఇప్పుడు అయిపోయింది, సీజన్ అయిపోయింది కాబట్టి వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా రేర్ వెరైటీ ఫ్లవర్. దిస్ ఈజ్ లేడీ హెల్కోని అంటాం. ఈ ఒక్క ఫ్లవరే పెటల్ విత్ పువ్వుతోటి ఆకు వచ్చేది ఇది ఒక్కటే. అదేమో ఆరెంజ్ ఎల్లో ఉండింది, ఇది ప్యూర్ రెడ్ ఉంటుంది. ఈ కొన్ని పెటల్స్ మాత్రం ఎల్లో ఉంటాయి. హెల్పోనియాలోనే ఇది ఒక రకం. హెల్కోనియాలో ఇది ఒక రకం. దాదాపు మా దగ్గర ఒక 50 వెరైటీస్ ఫ్లవర్స్ ఉంటాయి, రేర్ వెరైటీ ఫ్లవర్స్. సో అట్లాగే మాకు ఇది ఫంక్షన్ హాల్ అనుకోండి, మరి ఉంటాయి. ఒక 200 మెంబర్స్కి సిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు ఈ ఫ్లవర్స్ తోటి మేము అరేంజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పోయి తీసుకురావడం కన్నా కూడా సో రేర్ వెరైటీ ఫ్లవర్స్ నేను 2001 నుంచి కూడా సో ఇరు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఫ్లోరికల్చర్ ఫార్మర్ని. సో ఎక్కడైతే అధునాతన ఫ్లవర్స్ ఇక్కడ పండదనే ఫ్లవర్ పండించి చూపించి భారతదేశంలో సక్సెస్ఫుల్గా పండించిన వాడిని మన తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని రకాల ఫ్లవర్స్ పండించవచ్చని ప్రూవ్ చేసిన వ్యక్తిని కూడా నేను. కాబట్టి ఇలాంటివి అనేక రకాలు కూడా సో ఎక్కడికక్కడ పండించడం ఉంటుంది. సో ఇది పెన్సింగ్ తర్వాత అవతలకి పోలేకపోతాం. ఇక్కడ నుంచి చూడండి, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు అక్కడ డయాస్ ఉంటుంది. ఇది డయాస్. సో వాళ్ళకి ఏమన్నా పార్టీ చేసుకునేటప్పుడు మాది బర్త్డే ఫంక్షన్ కానీ పెళ్లి కూతురు చేసుకోవడం కానీ లేకపోతే పెళ్ళి కూడా ఇక్కడ దాదాపు 7-8 మ్యారేజెస్ కూడా జరిగాయి. ఇది మేము పొలం కొన్నప్పుడు ఈ హైట్లోనే ఉండింది. మొత్తం రాళ్ళే, అన్ని రాళ్ళు తీసేస్తే భూమి ఇంత కిందికి వెళ్ళిపోయింది. ఇదేమో కుంకుడు చెట్టు, ఆ కాస్త మొలకొండింది, దాన్ని కుంకుడు చెట్టు అట్టే వదిలేసేసి ఇంత ఎత్తు ఉన్న భూమి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి జరిగింది. ఇవన్నీ కూడా రాళ్ళన్నీ కూడా నేచురల్గా పేర్చినట్టుగా అట్లాగే ఉండేది. ఆ రాళ్ళని తీసేసరికి మట్టి కిందికి పోయింది. దీన్ని డిస్ట్రాయ్ చేయకుండా అట్లాగే రాళ్ళు పెట్టేసేసి దాన్ని కొంచెం ఇచ్చేయడం వల్ల కూర్చోవడానికి డెకరేట్ చేశారు. ఇది కుంకుడు చెట్టు కూడా మనం ఈరోజు రేటా షాంపూ ఇవన్నీ కూడా దీంతో తయారు చేస్తారు కాబట్టి నేచురల్ షాంపూ ఉంటుంది. దీన్ని మన ఇండియన్స్, మన వాళ్ళు ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాడేదానికన్నా అమెరికాలో సెటిల్ అయిన మన వాళ్ళే ఎక్కువ మంది దీన్ని వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చాయి. సంవత్సరానికి 2 సార్లు కూడా కుంకుడుకాయలు కాస్తూ ఉంటాయి. మంచి ఇంక 2 రోజులు పోతే పాలినేషన్కి ఎక్కడున్న హనీబియా మొత్తం కూడా దీనికి వచ్చేస్తాయి. ఇట్లాగే ఇక్కడ అన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటుంది. ఇది మనం బెల్లం అంటాం కదా, సో శివునికి ఇష్టమైనది అది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది త్రిబిలో ఉన్నట్టు. ఎందుకంటే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అనేక ఔషధ మొక్కలు కూడా ఉండడం వల్ల వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాం. వాళ్ళు
ఒక ఫంక్షన్ ఎంజాయ్ చేయడం కాదు, నేచర్లో వాళ్ళు వెళ్ళేటప్పటికి ఒక 1 మంత్కి సరిపోయినంత మంచి ఆక్సిజన్ తీసుకెళ్ళాలి. మెడికేటెడ్ ఆక్సిజన్ కూడా ఉండాలనేదంటూ ఇవన్నీ కూడా పెట్టడం పెట్టింది. అట్లాగే ఇక్కడ అండి, ఇది రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష అంటాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మంచి మెడికేటెడ్గా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా కూడా పోవాలనేది ఒక 1 మంత్కు వాళ్ళకు కావాల్సినంత మంచి ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటాం. ఇవేమో రెడ్ శాండిల్. దీని వెనుక అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. కిడ్నీ స్టోన్కి సంబంధించిన కానీ బ్రహ్మిణియం ఉంటుంది, బ్రయోఫిలం ఉంటుంది. అట్లాగే అనేక రకాల రేర్ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ ఉంటుంది. ఇవి చూడడానికి బనానా అనుకుంటారు మీరు, ఇది బనానా కాదు. ఈ మొక్కలు దిస్ ఇస్ ఏ రకం ఇవి? ఆర్నమెంటల్ బనానా. దీనిలో ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది, రెడ్ వస్తుంది, పింక్ వస్తుంది, ఆరెంజ్ వస్తుంది. ఇవి కూడా డెకరేటివ్ పర్పస్ వాడుకోవడానికే ఉంటుంది. ఇవే కాకుండా అధునాతనంగా అనేక రకాలు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పిక్కిలికి పనికి వస్తుంది. ఇది ఎక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఉండదు. మేము దీన్ని నార్దపకాయ అంటాము. దర్భకాయ అంటారా? దబ్బకాయ అనేది పెద్దదిగా ఉంటుంది. దబ్బకాయ కన్నా కూడా ఇది సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. మంచి పికిల్ చేసి 2 సంవత్సరాలు కూడా పాడు కాకుండా ఉంటుంది. సో అక్కడ ఉన్నది చూడండి ఎల్లో కలర్లో, ఒక రకమైన నిమ్మ వెరైటీ. నిమ్మ వెరైటీ కానీ చాలా మంచిది. దీన్ని ఇప్పుడు కోవిడ్కి ఇవన్నీ కూడా మెడిసిన్స్ లాగా పనిచేస్తాయి. ఇట్ ఈస్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంటుంది. ఇప్పుడు మనకేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 29 మెంబర్స్ లేడీస్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, జెంట్స్లో 95 మెంబర్స్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ మంత్లీ ఒక స్పూన్ అంతా తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ కూడా డెవలప్ కాకుండా ఉంటాయి. సో ఇటుపక్క ఏమో మిగతా ఔషధ మొక్కలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏవి షో కోసం అయితే ఉండవు, ఎందుకంటే మేము రైతం కాబట్టి ఇవన్నీ అమ్మితేనే మాకు వృత్తికి ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్కి అందరికి కూడా శాలరీస్ అవన్నీ కూడా మాకు వీటి నుంచే మాకు సంపాదన జరుగుతుంటుంది. అన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవి కాకుండా దాంతో ఎక్స్ట్రా హార్టికల్చర్, ఫ్లోరికల్చర్లో కూడా మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి మేము మొదటి నుంచి కూడా ఇరు రాష్ట్రాల్లో మొదట ఫ్లోరికల్చర్ ఫార్మర్ నేనే కాబట్టి సో ఎక్కడా లేని రేర్ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ కూడా మొదటి నుంచి పండిస్తుంటాం. ఇది హెలికోనియా ప్యాడ్ అంటాం. ఇది పైకి ఉంటుంది, చూడు ఎంత అందంగా ఉంటుందో. ఈచ్ ఫ్లవర్ ఒక 150 రూపీస్ కూడా మేము అమ్ముతాము. ఇక్కడ ఫంక్షన్ జరిగేటువంటి ఈ ఫ్లవర్స్ తోటి కూడా మేము అరేంజ్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా హెలికోనియా ప్యాడ్ అనే వెరైటీ. అట్లాగే హెలికోనియా హ్యాంగింగ్ ఉంటుంది, అది కిందికే హ్యాంగింగ్ అవుతుంటుంది. మామూలుగా ఈ అల్లు అర్జున్ కానీ లేదా సల్మాన్ ఖాన్ సిస్టర్కి ఫలక్నమ్మ ప్యాలెస్లో పెళ్ళైనప్పుడు అలా ఉన్నప్పుడు కూడా మేము ఇతర దేశాల నుంచి ఏవేవో ఫ్లవర్స్ తెప్పించినామంటారు. అవేవో కొద్దిగా తెప్పించి మిగతావన్నీ కూడా మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళి అరేంజ్ చేయాలి. దీనిలో నుంచి పెర్ఫ్యూమ్ వస్తుంటుంది సార్. స్మెల్ చూడండి. ఒక కెమెరా మంచిగా చూపించండి, ఇంకో కెమెరా పర్వాలే. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు ఇలాంటి ఫ్లవర్స్ చూడండి. ఇవి 4 ఆఫీస్లో పెట్టినా కానీ ఇంట్లో పెట్టినా కానీ వారం రోజుల వరకు మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంటుంది. సో ఇంత అద్భుతము ప్రకృతిలో ఉంటుంది. ఈ దీనిలో చూడు పిండితే కూడా షాంపూ ఎట్ట కాస్తుంది. ఇది బడ్డు ఫస్ట్ టైం గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత ఎల్లో కలర్ అవుతుంది, పరిపక్వతకు వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది, పింక్ కలర్ వచ్చేస్తుంది. పింక్ కలర్ వచ్చినప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా డెవలప్ అవుతుంది. చూడండి పెర్ఫ్యూమ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వెజిటబుల్. ఇదేంటి సొండకాయ అంటాం. ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కరోనా పీరియడ్లో ఒక 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే కర్రీ. మేము ఎవరికైనా వచ్చిన వాళ్ళకి మీలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీనే ఇలాంటివి పెడతాం. రేర్ వెరైటీ నల్లేరు పచ్చడి కానీ సొండకాయ కర్రీ ఇవంటే మెడికేటెడ్గా ఉండి 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే కర్రీ. అంతగా ఇది మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో వెజిటబుల్స్ గాను కూడా కర్రీ చేసుకోవచ్చు, పికిల్ చేసుకోవచ్చు. దాంతో మనం ఉప్పు మిరకాయలు మజ్జిగ వేసిన మిర్చి లాంటివి కూడా వేసుకోవచ్చు. సో కొంత నర్సరీ కూడా మా దగ్గర ఉంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి మొక్కలు కావాలన్నాడు కూడా కొంత ఇస్తాం. ఈ బటర్ఫ్లై అట్రాక్టివ్ ఫ్లవర్సు, అదేమో
స్పైడరు, పీస్ లిల్లీ, సో అనేక రకాలుగా ఈ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్సే కూడా ఇవి ఎవరైనా కావాలన్న వాళ్ళకు కూడా అమ్మడానికి కూడా నర్సరీ కూడా ఉంటుంది ఇక్కడ. సో పిల్లలు వస్తే కొంచెం ఆడుకోవడానికి కానీ రిలాక్స్ కావడానికి కానీ అది డయాసు, రేపు వాళ్ళ పిల్లలకి యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిపించుకోవాలన్నా, లేదు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగాలన్నా, లేదు మ్యారేజెస్ చేసుకోవాలన్నా కూడా డయాసు 65/22 ఉంటుంది. ఇది మొత్తం కూడా గ్రాసెస్ డయాస్ కింద చేస్తాం. ఎలా కావాలంటే నేచర్కి అనుసంధానంగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా, నేచర్ లవర్స్ అందరికి కూడా ఇక్కడ ఆహ్వానం ఉంటుంది. వాళ్ళకి ఏ టైపు కావాలన్నా ఇక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది, దానికోసమే ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు చెప్పారు ఫార్మర్కి కూడా డబుల్ ద ఇన్కమ్ ఉండాలని. అవును, డబుల్ ద ఇన్కమ్ కావాలంటే ఎట్లా చేయాలా? సో డిస్టర్బ్ చేయకుండా అగ్రికల్చర్ తోటి కొంచెం, సో ఎక్కడ నేచర్ని దెబ్బతినకుండా దీన్ని కొద్దిగా ఎక్కడైతే ప్లేస్ ఉందో దీని అన్నా కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసేసి కొంతవరకు ఎవరైతే ఇప్పుడు బాగా డబ్బు ఉన్నా కానీ నేచర్ కావాలి కదా, నేచర్ అప్పటికప్పుడే సృష్టించేది కాదు. సో సృష్టించలేము కాబట్టి ఆ నేచర్ ఎక్కడి నుంచో ఉంది. దట్టు ఇది నేషనల్ లెవెల్లోనే ఇండియాలోనే టాప్ 10లో ఒక ఫామ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఫామ్కి ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ వచ్చాయి. నేచర్ గురించి కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి కానీ, బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ గురించి కానీ, రేర్ వెరైటీ ఫ్లవర్స్ అని గ్రో చేసడం కానీ, క్లైమేటిక్ కండిషన్లో అకార్డింగ్ టు టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరీ అనే దాంతో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడ బతికించడం జరుగుతుంటుంది. సో గ్రో చేస్తుంటాం, అందరికీ ఎడ్యుకేట్ చేస్తుంటాం. నేను తాగే కాఫీ గింజలు ఇక్కడ వస్తుంది, మిరియాలు వస్తాయి, యాలకలు వస్తాయి, అన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంటుంది. ఆ నేచర్ లవర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలతోటి వాళ్ళ పిల్లలకి ఏదైనా మంచి కార్యక్రమం చేసుకోవాలా, మేము నేచర్లో ఉండాలి అనేసి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇక్కడ మేము తయారు చేసాం మాకున్న వసతులతోటి. సో ఎంజాయ్ చేయొచ్చు. హల్దీ ఫంక్షన్ ఉంటుంది, హల్దీ ఫంక్షన్ బ్రహ్మాండంగా కూడా సెటప్ చేసాం. అక్కడ కూడా ఏది డిస్టర్బ్ చేయకుండా జస్ట్ నేచర్ని ఎలా అనుసంధానం చేయాలనే ప్రకృతితోటి చేస్తూ ఫామ్ నిర్వహణలో అదనపు ఆదాయం కోసం ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉంటారో, ప్రకృతి ప్రేమికులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు ఇవి. అందరూ ఏంటంటే ఫామ్ హౌస్ కల్చర్ అని అడుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫామ్ హౌస్ కల్చర్, ఇట్ ఈస్ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. ఎందుకంటే ఇక్కడ ఏది ఎంఎస్సీ పిహెచ్డీ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి 10 మెంబర్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మన స్టేట్ లెవెల్లో కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు. ఇట్ ఈస్ ఏ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. ఎందుకంటే ప్రకృతితోటి ఎలా వ్యవసాయం చేయొచ్చు, ప్రకృతి దేశానికి రక్షణ ఎలా ఉంటుంది, ప్రకృతిని మనం ఎలా రక్షించుకోవాలి, సో విషం లేని ఆహారం ఎలా ప్రొడ్యూస్ చేయాలి, నేచర్ తోటి ఎలా మనం సహజీవనం చేయాలనే దానికోసమే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ గ్రో చేస్తున్నాం. కాబట్టి ఏదో కమర్షియల్గా క్రాప్స్ తోటి మనం పండించడం లేదు. డబ్బులు కావాలంటే మోనోక్రాప్ ఏదో ఒకటి వేసి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. కానీ అన్ని రకాలు ఇక్కడ ఎందుకు ఉంటుందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అరోమేటిక్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటుంది. సో అన్ని 4 to 5 యూనివర్సిటీస్ కాన్సెప్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ సింగిల్ ప్లేస్. దిట్ ఈజ్ అవర్ ప్లేస్. ఆ విధంగా అందరికీ అనుసంధానం చేస్తూ ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాకు ఇలాంటి ఇంత నేచర్లో మేమన్నా మంచి కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ చేసుకోవడానికి ఇస్తున్నాము. హల్దీ ఫంక్షన్ ఉంటుంది, పెళ్లి కూతురు చేసుకోవచ్చు, బర్త్డే ఫంక్షన్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి సదుపాయాలు ఉంటున్నాయి. వచ్చిన వాళ్ళని మా ఇంట్లో మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి వాళ్ళని ఏదో కస్టమర్స్ లాగా వచ్చినారు పోయినారని కూడా మేము అనుకోవడం లేదు. సో వాళ్ళు కూడా కలిసి ఉంటారు. అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగానే ఇక్కడ మేము ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉంటుంది. చూడండి, ఒక ఆకు నోట్లు వేసుకొనేసి చూసారా. ఇవన్నీ కూడా అనేక రకాలు ఇక్కడ సాధ్యమైనంత వరకు వ్యవసాయ రంగంగా కాదు, నేచర్కు సంబంధించిన ప్రతి మొక్క కూడా ఇక్కడ ఉంటుంది. ఇది హల్దీ ఫంక్షన్ సెటప్. హల్దీకి రేర్గా ఎక్కడా లేని విధంగా నేచర్ తోటి హల్దీ ఫంక్షన్ సెటప్ సెట్ చేశాను.
మాకెవరు ఆర్కిటెక్ట్ లేదు, డిజైన్ ఇంజనీర్ లేదు, ఎవరు లేరు. ఏదో వ్యవసాయంలో 4 రూపాయలు మిగిలినప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి స్టాచ్యూని పెట్టాము. దాని వెనుక రైతు సింబల్ కాబట్టి మొత్తం వీలు పెట్టాం. ఆ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా చూడండి, మొత్తం బండి ఉంటాయి. సో హల్దీ ఫంక్షన్ చేసుకున్నప్పుడు అబ్బాయిని అమ్మాయిని నేచురల్గా ఈ స్టోన్ మీద కూర్చుంటాం. ఈ స్టోన్స్ అన్నీ ఇక్కడ నేచురల్గా ఉన్నాయి. దాని మీద కూర్చోబెడతాం. వాళ్ళకి నలుగులో పెట్టిన తర్వాత అక్కడ షవర్ ఆన్ చేస్తాం ట్యాంక్లో నుంచి. ఇప్పుడు కరెంట్ లేదు, అన్ఫార్చునేట్గా కరెంట్ లేకపోయింది. సో మొత్తం కూడా 4 సైడ్ల నుంచి ఈ 9 షవర్ల నుంచి మొత్తం ఈ ప్రాంతం మొత్తం షవర్ వాటర్ పడుతుంది. షవర్ స్నానం చేయిస్తాం. దానిలో ఒక 2 కిలోలు పసుపు వేసేస్తాం ట్యాంకులు. ఆ పసుపు మొత్తం ఎల్లో వాటర్ ఇది మొత్తం అవుతుంది. మళ్ళీ ఎల్లో వాటర్ మెడికేటెడ్ వాటర్ కాబట్టి మళ్ళీ ఆ కూరగాయలకు అవి పంపించేసిన తర్వాత బాగుంటుంది. దీనికి ఏం చేస్తామంటే మొత్తం ఇక్కడ ఏమి కనిపించకుండా చెట్లు మొత్తం కూడా ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అరేంజ్ చేస్తాం. ఈ భీములు ఇవేమి కనిపించవు, ఇది కూడా ఫ్లవర్స్ తోటి అరేంజ్ చేసేసి చాలా అద్భుతంగా చేస్తాం. ఇక్కడ వచ్చి ఈ గ్రానైట్ వేసిన జాగాలో ఏం చేస్తామంటే హల్దీ వెజల్స్ ఉంటాయి, 8-9 ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసి వాటి మొత్తం ఇది మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాం. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ మట్టి ఉంటుంది. ఇప్పుడంటే అందరికీ విలేజ్ కాన్సెప్ట్ కావాలనేది ఇక్కడ వచ్చే వాళ్ళంతా ఎన్ఆర్ఐ క్యాండిడేట్సే. బాగా ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేచర్లో హల్దీ ఫంక్షన్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు, విలేజ్ కాన్సెప్ట్ కావాలని కోరుకుంటుంటారు. ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళు విలేజ్లో ఉంటే కొడుకులు వచ్చి ఉద్యోగంలో జాబ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా సిటీకి వచ్చేసారు కాబట్టి ఆ ఇల్లు బాగా చేసుకోవడానికి ఇంకొక 10 లక్షలు ఖర్చు పెడితే కానీ కాదు. ఇప్పుడు అక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరు కదా అని చెప్పేసింది. విలేజ్ కాన్సెప్ట్ మెథడ్కి నేచురల్ ఫార్మింగ్లో ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చి ఎవరు ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు కల్మషంతో మంచిగానూ ఆశీర్వదించవచ్చు, చెడుగానూ ఆశీర్వదించవచ్చు. కానీ ఇక్కడ ముక్కోటి దేవతలకు సంబంధించిన దేవతా వృక్షాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేసుకునే వాళ్ళకి మంచి ఆశీర్వాదం కలుగుతుంది. వాళ్ళు అన్యోన్యత కానీ వాళ్ళ దాంపత్య జీవితమే కాదు, వాళ్ళ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడానికి కోసం ఇప్పుడు మనం మంగళ తోరణాలు కడతాం. మొత్తం మామిడి చెట్లే ఉంటాయి, అరటి చెట్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మొత్తం అరటి చెట్లు దారి పొడవుకో పెడతాం. ఇది మొత్తం కూడా విలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు పేడేసి అలికేస్తాం, ముగ్గులు వేస్తాం, ఎర్రమట్టి పెడతాం. ఇక్కడ 7 ద్వారాలు వెంకటేశ్వర స్వామికి 7 గడపలు అన్నట్టుగా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఈ ఫ్రేమ్స్ తోటి 7 ద్వారాలు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చేస్తాం. ఇది మొత్తం కూడా పెండ వేసేసి బాగా అలికేసేసి ముగ్గులు పెడతాం. అటు ఇటు ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేస్తుంటాం. చాలా అద్భుతంగా ఎక్కడో అదర్ కంట్రీస్లో చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ అరేంజ్ చేస్తుంటాం. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్లి కూతురు చేస్తారనుకోండి, మామూలుగా ఏం చేస్తారంటే పెళ్లి కూతురు చేస్తే చుట్టూ అందరూ బంధువులందరూ ఉంటారు. ఆ అమ్మాయికి మామూలుగా ఈ రోజుల్లో పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఆమె చేదరించుకుంటూ ఉంటుంది, నా మేకప్ అంతా కూడా పోయింది కదా, కనీసం నాకు సక్రంగా ఫోటోలు లేవని చెప్పేసి. అందువల్ల ఇక్కడ ఏం చేస్తానంటే పెళ్లి కూతురు మాత్రం ఇక్కడ మంచి చైరేసి కూర్చోబెడతాం. ఇవన్నీ తీసేస్తాం అనుకోండి. తీసేసి ఇక్కడ కూర్చోనంటే ఫోటోగ్రాఫర్స్ అటు ఇటు ఉంటారు. సో ఇక్కడ మెట్ల స్టెప్స్ ఉంటాయి. ఈ మెట్లు ఎక్కి అటు దిగేస్తారు. మెట్లు ఎక్కి అక్కడ అక్షంతలు వేసి అవతల పక్క దిగేసి వెళ్ళిపోతుంటారు. ఇది మొత్తం కూడా రౌండ్గా చేసేస్తాం. బ్యూటిఫుల్గా ఉంటుంది. పెళ్లి కొడుకుని చేసినా పెళ్లి కూతురు చేసినా ఒక చిన్న కాన్సెప్ట్ స్టేడియం లాగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడం, ఎక్కువ జనం వస్తే కూర్చోవడానికి ఇది ఉంటుంది. రౌండ్గా వేయడం వల్ల మంచి ఈవినింగ్లో గెటప్ చాలా బాగుంటుంది. దానికి అరేంజ్ చేసినప్పుడు కూడా చూడడానికి. ఇదంతా హెర్బల్ గార్డెన్. ఇది యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ ఒక 70 వెరైటీస్ ఆఫ్ హెర్బల్స్ ఉంటాయి. మంచి ఆ కింద యోగా సెంటర్ ఉంటుంది, మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మంచి స్మెల్ కావాలి. ఇక్కడ కూడా సాయంకాలం ఈవినింగ్ అన్న ప్రోగ్రామ్ చేస్తే మామూలుగా మీరు బ్యాంకెట్ హాల్, స్టార్ హోటల్స్ లేకపోతే రిసార్ట్స్లో పోతే ఆ పెర్ఫ్యూమ్ తెచ్చి స్ప్రే చేసేసి ఆ కంపెనీ కూడా మీకు కొంచెం అంటించిపోతూ ఉంటారు. ఇక్కడ లేదు, నేచర్ తోటి చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడు. మంగళ తోరణాలన్నీ ఇటు పక్క మామిడి ఉంటుంది, అటు పక్క అరటి ఉంటుంది. ఎందుకు మనం ఇంటి దగ్గర శుభకార్యానికి మామిడి తోరణాలు కడతాం? ఎందుకోసం కడతాం? ఎక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి ఆ ఇంట్లో ఉండే ఆక్సిజన్ సరిపోదు కాబట్టి మామిడి తోరణాలు కడతాం. ఎందుకంటే మామిడి కొమ్మ ఇంచిన తర్వాత కూడా 24 అవర్స్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మామిడి తోరణాలు కడతాం. ఇక్కడ ఏం అవసరం లేదు, మొత్తం మామిడి చెట్లు ఉంటుంది. అటు శుభకార్యానికి ఏమో అరటి ఉంటాయి. ఎవరో వచ్చినా రాకపోయినా ఈ ముక్కోటి దేవతలు, ఈ హెర్బల్ ప్లాంట్స్ చూడండి, ఒక 70 రకాలు ఉంటాయి. అవన్నీ కూడా
మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమంటే అష్ట ఐశ్వర్యాలు కూడా వాళ్ళకు ప్రాప్తిస్తాయనేది. ఎందుకంటే ఒక్కొక్క దేవతా స్వరూపమైన ఒక్కొక్క వృక్షం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కల్మషం లేకుండా ఆశీర్వదిస్తాయి. కాబట్టి ఇక్కడ వచ్చి మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మ్యారేజ్ డే చేసుకోవచ్చు, షష్ఠపూర్తి చేసుకోవచ్చు, బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీలు ఏవైనా చేసుకోవచ్చు. చిన్నవి కాదు పెద్దది, ఏది హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా 800 మంది అయినా పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం ఉంది అక్కడ. అవును, వేదిక తయారైపోతుంది అదే. కాబట్టి ఎలాంటి ఇదైనా కూడా చేసుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ఇది బ్రహ్మిణి, ఇది బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించే వాకు, సరస్వతి లీఫ్ అని కూడా అంటాం. చిన్నపిల్లలకి 2 సంవత్సరాలు ఏదైనా మాటలు రాని వాళ్ళకు ఒక ఆకును నలిపి 4 రాసినట్లయితే మంచి స్పీచ్ వస్తుంది. 4 రాస్తే. మా చిన్న బాల్యంలో వీటిని పుస్తకాల్లో దాచుకునే వాళ్ళం, సరస్వతి ఆకని. రెండోది లక్ష్మీదేవి, సరస్వతిదేవి కటాక్షం జరుగుతుంది అనేదంతో. కానీ మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి. రెండోది ఇది ఆకుకూర పప్పులాగా కూడా చేసుకోవడం వల్ల బ్రెయిన్ కొంతమందికి మెచ్యూరిటీ కాకుండా ఉంటుంది. ఏజ్కి తగ్గట్టు బ్రెయిన్ మెచ్యూరిటీ కాని వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తుంది. మంచి మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఇది. సో లెమన్ గ్రాస్ పోలికలోనే ఉన్న దర్భ. దర్భ దేనికి ఉపయోగపడుతుంది? మంచి శుభకార్యాలకు దర్భ కావాలి, అశుభకార్యాలకు కూడా దర్భ కావాలి. నువ్వు యజ్ఞం చేసినా యాగాలు చేసినా దర్భం కావాలి. ఏ గుళ్ళో ఏ పూజ చేయాలని కూడా దర్భ కావాలి. అట్లాగే అంతిమ స్టేజ్లో కూడా కర్మ తెచ్చుకోవడానికి కూడా దర్భ కావాలి. కాబట్టి మా దగ్గర మొదట తల్లి గర్భంలో ఉండేటప్పుడు వాడికి మంచి ఆక్సిజన్ ఇచ్చే కాడి నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఆక్సిజన్ లేకపోతే వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ కూడా సకలం శుభకార్యం జరగాలంటే అమ్మాయిని తీసుకొచ్చేస్తే పెళ్లి చేసి పంపిస్తాం. హల్దీ ఫంక్షన్ కాడి నుంచి బర్త్డే హల్దీ ఫంక్షన్ కాడి నుంచి పెళ్లి కూతురు చేయడం కానీ, పెళ్లి కొడుకుని చేయడం కానీ, మెహందీ ఫంక్షన్ కానీ అన్నీ చేసుకునేసి తాలిబొట్టు తెచ్చుకుంటే, లేదంటే మా దగ్గర పసుపు కొమ్ములు 2 ఉంటాయి, అవి కూడా ఇచ్చేస్తాం. తాలిబొట్టు కట్టుకొనేసి శుభ్రంగా పోవచ్చు. సో అత్యంతలు వేయడానికి బంధువులందరూ వచ్చినా సరే రాకపోయినా కూడా ఇవన్నీ కూడా ముక్కోటి దేవతల నుండి మిమ్మల్ని శుభ్రంగా ఆశీర్వదిస్తాయి. కాబట్టి ఎవరైనా ప్రకృతి ప్రేమికులకి ఇది మంచి అవకాశం. కాబట్టి ఆ ప్రకృతి ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను ఎందుకోసం చెప్పినంటే, ఇందాక సరదాగా చెప్పినా కానీ ఇప్పుడు నిజంగా ఏం చెప్తున్నానంటే, ప్రకృతి బాగా డబ్బు ఉంటుంది కానీ అప్పటికప్పుడే ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళ వృత్తిలో వాళ్ళ నిష్ణాతులు, ఏదో సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీలాగా మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఉంటారు. సో వాళ్ళకు ఒక షెల్టర్ కావాలి. మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఎక్కడ ఉందంటే, మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు. నాగరత్నం నాయుడు ఫామ్ అని కొడితే గూగుల్లో వస్తుంది. 9440424463కి ఫోన్ చేసి రండి. మీకు నచ్చితే అన్నీ మేము దగ్గరుండి చేయిస్తాం, నచ్చకపోతే నేనేం చేయలేను కాబట్టి రావచ్చు. ఇది నాగరత్నం నాయుడు గారి ఫామ్ హౌస్లో ఫ్లోరికల్చర్, వివిధ రకాల మొక్కలు, ఔషధ మొక్కలు ఇవన్నీ చూసాం. ఇక్కడ ప్రకృతిలో పాటుగా ప్రకృతితో జీవిస్తూ ప్రకృతితో మమేకం కావడానికి ఏర్పాటు చేసిన అనేక వేదికా కార్యక్రమాలు కూడా మనకు వివరించారు. ఈ వేదికా కార్యక్రమాల ద్వారా ఉన్నంతసేపు 10 గంటలో 12 గంటలో ఉన్నంతసేపు మనం ప్రాణవాయువు పీలుస్తాం. ఆ ప్రాణవాయువు ఓ 4 రోజుల పాటు సరిపోయేంత లభిస్తుందని వారి ఆకాంక్ష. వారి దృక్పథాలు మరింత ఉన్నతంగా, మరింత ఉద్దేశపూర్వకంగా అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుంటూ మనకు ఆయన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.